కథ ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? పాడిందే పాడరా అని ఇంకెన్ని రోజులు చెప్తారు? మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు? మీరేడున్నారు? ఇప్పుడు వచ్చేసి వెంటనే మీరు కూటమి నాయకులు అయిపోయినారు. గత ప్రభుత్వం అంతా మీకు తప్పుగా తెలుస్తుంది. మంచిదే. దళిత మహిళకు మాట్లాడు. మాట్లాడు. కూటమి ప్రభుత్వాలకు వచ్చానో ఏ ప్రభుత్వానికి సబ్జెక్ట్ మాట్లాడు. నేను 27 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నా. నువ్వు 27 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్ని పార్టీలు మాట్లాడతావో అది నీకు తెలియాలి. నేను నీ విజయానికి వదిలేస్తాను. వాసుదేవన్ గారు అజయ్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి ఆ విద్యుత్ పాటించమని చెప్పు. నాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడాలి. ఈరోజు సంక్షేమం డిప్యుటేషన్ మార్చేసి పైసా చెప్పి సంక్షేమం ఏదైతే జీడిపి ఇస్తేనే వేరే ఆన్సర్ కాదు కావాల్సింది. ఆడ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడమన్నారు. అదే మాట్లాడతాను. నాకు సమయం ఇస్తే కదా. వాసుదేవన్ గారు నాకు లాస్ట్ లో సమయం ఇస్తామన్నారు. ఓకే అజయ్ గారు అడ్డుపడుతుంటే నేను సమాధానం చెప్పాలి. అజయ్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. సమాధానం చెప్పాలి. అజయ్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. అజయ్ గారు వాళ్ళు ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అజయ్ గారు పెరగాలంటే సంక్షేమం ఇస్తే చాలు మాకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే అదే. అది ఒకటే కాదు, దాంతో పాటు సంక్షేమంతో పాటు మిగతా కార్యక్రమాలు ఇవ్వాలని మేము చెప్తున్నాము. వేరే మేమేం చెప్పడం లేదు. రాజకీయ పార్టీలు మారే గురించి మాట్లాడే సబ్జెక్ట్ కాదు ఇది. ఈరోజు మాట్లాడింది మీరేమంటే క్రాప్ హాలిడే గురించి చెప్తున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్స్పోర్ట్స్ అనేది పడిపోతున్నది. ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయాల వల్ల ప్రతి దేశంలోనూ ఈరోజు సెన్సెక్స్ 2000 పాయింట్లు ప్రతిరోజు 2000 పాయింట్లు పడిపోతా ఉంది. ప్రతిరోజు 2000 పాయింట్ల దాకా సెన్సెక్స్ పడిపోతుందంటే ఈ రోజు ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు, పవన్ కళ్యాణ్ లేదా కూటమి ప్రభుత్వం కాదు. కానీ దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముందు అవి ఏదైతే ఎక్స్పోర్ట్స్ కానీ ఆగుతున్నాయి వాళ్ళు ఏమంటే మేము ట్యాక్స్ పెంచుతాము, మాకు ఏదైతే మేము ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, మేము ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, దానిపైన ట్యాక్స్లు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి దానిపైన వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా స్వచ్ఛందంగా రైతులు వచ్చి ఏదైతే క్రాప్ హాలిడే అనేకసార్లు ప్రకటించారు. అది ఎక్కడన్నా టెక్నికల్ ఇప్పుడు వరదల వల్ల ప్యాడీ కొనే పరిస్థితి లేనప్పుడు మేము ఇంకా ఈ సంవత్సరం పండించమని చెప్పి క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఇవన్నీ సమంజసంగా జరుగుతుంటే దానికి తగిన ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. దాన్ని చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేస్తూ ట్రంప్ చేసిన పనికి వీళ్ళు ఏం చేస్తున్నారు. సిండికేట్ అనేది ఈ రోజు కాదు, ప్రతి ప్రభుత్వంలోనూ ఉంటుంది. దానికి ఒక వర్గం ఉంటుంది. వాళ్ళు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్ అయ్యి వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది కూటమి ప్రభుత్వం అనేది కాదు. గత ప్రభుత్వాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా కోరతారా లేదా? దాని మీద ఏమన్నా ప్రక్షాళన చేస్తారా చేయరా? దాని మీద మీ విధానం ఎందుకు చెప్పండి. అది జరుగుతుంది అంతేనా వదిలేస్తారా? జరుగుతుంది అజయ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా రైతులు స్వచ్ఛందంగా వచ్చి క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యే కొద్దిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ రోజు